ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము 1వ దెసలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని యొక్క బోరతోనూ పరలోకము నుండి ప్రభువైన క్రీస్తు వారు మన కొరకు దిగి వచ్చుచున్నారు. క్రీస్తు యేసునందు ఎవరైతే మొదట క్రీస్తుని ఎరిగిన వారు పాపమును, వ్యభిచారమును, విగ్రహారాధనను విడిచిపెట్టి దేవుని అడుగుజాడల్లో నడిచిన వారు మృతులై ఉన్నారు కదా. వారు మొదట అట్టి మృతులలో నుండి లేచి దేవునితో పాటు సజీవులుగా ఉంటారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన మనము కూడా దేవుడు ఆయనతో కూడా మనలను వెంటబెట్టుకొని వచ్చును. కాబట్టి మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. మనకంటే ప్రభువునందు మృతులు నిజముగా ప్రభువునందు మృతి అయి ఉన్నారు. వారికంటే మనము ఇప్పుడు బ్రతికి ఉన్నాము. దేవుని రాకడలో మనము దేవుని సన్నిధికి అప్పుడే చేరము. ఎవరైతే మృతులై ఉన్నారో వారు అంతకుముందు మృతులైన వారు దేవుని సన్నిధికి చేరతారు. కాబట్టి ఆ తరువాత సజీవులమై నిలిచియుండు మనము ప్రభువైన క్రీస్తు వారితోనూ, అంతకుముందు ప్రభువైన క్రీస్తు వారిలో మరణించిన వారు సజీవులై లేస్తారు. వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాగా మనము సదాకాలము ప్రభువునితో కూడా ఉంటాము. ఎందుకంటే మనలో పాపము లేదు, వ్యభిచారము లేదు, విగ్రహారాధన లేదు. దేవుని మాటలు ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఆయననే అనుసరించి ఉన్న మనము నిజమైనటువంటి దేవుని భక్తులమైన ఎడల దేవునితో కూడా లేపబడతాము. దేవునితో కూడా పరలోక రాజ్యములో మేఘముల మీద కొనిపోబడతాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనము సదాకాలము ప్రభువునితో ఉంటాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనికొకడు ఆదరించుకోవాలి. ప్రభువైన క్రీస్తు వారు మన కొరకు మృతి చెంది లేచి ఉన్నారు. ముందుగా మృతులైన వారితో కూడా మనలను మేఘాల మీద తీసుకుని వెళ్ళే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु वचन पहली दशलोनियों 4वां अध्याय में है, क्योंकि प्रभु आप ही स्वर्ग से उतरेगा। आमीन। उस समय ललकार और प्रधान दूत का शब्द सुनाई देगा और परमेश्वर की तुरही फूंकी जाएगी, और जो मसीह में मरे हैं वे पहले जी उठेगी। आमीन। तब हम जो जीवन और बचे रहेंगे उनके साथ बादलों पर उठा लिए जाएंगे कि वहाँ में प्रभु से मिले, और
इस रीति से हम सदा प्रभु के साथ रहेंगे। यीशु मसीह की जय। आमीन। क्योंकि यदि हम प्रतीति करते हैं कि यीशु मरा और जी भी उठा, तो वैसे ही परमेश्वर उन्हों भी जो यीशु में सो गया है उसी के साथ ले जाएगा। यीशु मसीह की जय। क्योंकि हम प्रभु के वचन के अनुसार तुमसे यह करते हैं कि हम जो जीवित है और प्रभु के आने तक बचे रहेंगे, तो सोए हुए से कभी आगे ना बढ़ेंगे। यीशु मसीह की जय। आमीन। इन बातों से एक दूसरे को शांति दिया करो। यीशु मसीह की जय। आमीन।